నాకు తెలియక అడుగుతా ఒక మాట. ఊరందరూ తిట్టినా ఏం పట్టించుకోరు, కానీ పాస్టర్ తిడితేనే. ఊరందరూ వచ్చి, నీ బంధువులు వచ్చి, నీ బలగం వచ్చి నిన్ను అన్ని మాటలు అన్నా మళ్ళీ వాళ్ళ చుట్టే తిరిగేది. నిజమా కాదా? పాస్టర్ ఒక మాట అంటే ఎవరు పలకట్లేదు, మరి ఎంత సీరియస్ గా ఉన్నారేమో. కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండండి మీరు. ఊరంతా కలిసి తిట్టినా, బంధువులు తిట్టినా, అందరు తిట్టినా తిరిగి మళ్ళీ వాళ్ళ చుట్టే. అదే పాస్టర్ గారు ఒక మాట అంటే ఎందుకు వాళ్ళు తిట్టినప్పుడు తెలియదా? పాస్టర్ గారు బూతులు తిడతారా? మరి బంధువులు చెప్పండి, సత్యం చెప్పండి. బంధువులు బూతులు తిడతారు, పాస్టర్ గారు తిడతారా? మరి ఎందుకు ఆయన మీద మీకు అంత కోపం? మీరు కాదులేండి, కొందరు ఆయన ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు అంటే తప్పేముంది? పాస్టర్ గారు గద్దిస్తే మనకు దీవెన కదా, అదే ఘనత కదా, అదే తైలాభిషేకం కదా. అలా ఎందుకు అనుకో మనం? కారణం ఏంటంటే పాస్టర్ గారు అంటే మనకు అంత తేలిక, కరివేపాకు లాంటి వాడు. నేను ఏం చేసినా పర్లే, నా చుట్టే తిరుగుతాడని కొందరు హెచ్చులు అంటారా, ఏమంటారు దాన్ని? ఆయన నా చుట్టే తిరుగుతాడు, నేను కావాలి ఆయనకి, నేను ఇచ్చేది కావాలి, నేను లేకపోతే సంఘమే లేదు, నేను లేకపోతే ఈ పిల్లరే లేదు, నేను లేకపోతే ఈ గుంపే లేదు, నా చుట్టే తిరుగుతాడని పాస్టర్ ని బెదిరిస్తారు, దేవుణ్ణి బెదిరిస్తారు. అసలు పాస్టర్ ని దేవుని బెదిరిస్తే ఎవరికి మేలు? ఎవరికి మేలండి? దేవుడు అంటాడు, హలో సమూయేలు గారు, ఎందుకంత బాధపడతావు? వాళ్ళు ఎవరిని తృణీకరించారు? నన్ను కదా, నీకెందుకయ్య అంత బాధ అన్నారు.